హాయ్ హలో వెల్కమ్ టు మైనా. ఈరోజు అయితే మనం హెల్తీ ఏమేమి ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, అలాగే ఇంకేమిటి కరివేపాకు. ఇవన్నీ మన ఇంగ్రీడియంట్స్. మెయిన్ కావాలితే మీరు క్యారెట్, క్యాబేజీ కావాలితే మీరు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏమిటంటే, బయట ఫుడ్ తినడం వల్ల ఏమేమి ఆయిల్స్ కలిపి వేస్తారో తెలియదు కాబట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకుని పెనం మీద ఆయిల్ మనకు సరిపడగా, అంటే ఫ్రైడ్ రైస్కి సరిపడేంత ఆయిల్ వేసుకుని అది హీట్ అయింది లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. చూసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పచ్చిమిర్చి వేసాం. పచ్చిమిర్చి వేసాక తర్వాత ఉల్లిపాయలు వేసాం. ఉల్లిపాయలు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి కాబట్టి బాగా వేగేదాకా చూసుకొని వేసుకుందాం. తర్వాత బయట ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి, ఓకేనా. తర్వాత టమాటో బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు టమాటో, కరివేపాకు, ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై చేయించే వరకు మీరు వెయిట్ చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మనం ఇప్పుడు మనకి సరిపడిన ఎన్ని గుడ్స్ కావాలితే రైస్ని బట్టి మన క్వాంటిటీ బట్టి ఎగ్స్ వేసుకోవాలి. మేము మా రైస్ని బట్టి 2 eggs వేసుకున్నాం. ఒక రైస్ కన్నా ఎక్కువ అయితే మీరు 3 eggs 4 eggs అలా వేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని కొంచెం అలాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు హీట్ అయ్యేదాకా చూడాలి. చూసారు ఇప్పుడు ఎందాకది, ఇప్పుడు ఇది కొంచెం ఇలా బాగా, ఇంకా ఇది కూడా అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయ్యేదాకా చూసి మన తర్వాత రైస్ అంతా అందులో వేసేసుకోవడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంత కావాలి కాబట్టి మిశ్రమం ఫస్ట్ కలిపేసుకోవడమే. ఫస్ట్ అలాగా రైస్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం తగినంత ఉప్పు, తగినంత ఏం వేసుకోవాలి, కారం వేసుకోవాలి, తగినంత కారం. అలాగే మనకు కావాల్సిన చికెన్ మసాలా, గరం మసాలా, ఎనీవన్ మీకు నచ్చింది. మేమైతే చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాం, మీరైతే నచ్చిన మసాలా యాడ్ చేసి బాగా ఏం చేయాలి, మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. మీకు నచ్చితే ఇలా కలిపేసుకున్నాక తర్వాత ఏం చేయాలి, కరివేపాకు వేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని ఆనియన్స్ కట్ వేసేసుకొని. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్, షేర్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.